మన తెలుగు సినిమాలలో కొన్ని సినిమాలనమాట కొన్ని కొన్ని కేటగరైజ్ చేసుకుంటూ వెళ్తే కొన్ని సినిమాలు కొందరే చూస్తారు. మాస్ సినిమాలని జెప్తారు, క్లాస్ సినిమాలని జెప్తారు, లైక్ పెర్ఫార్మన్స్ బేస్డ్ అని చెప్తారు, ఆర్ట్ సినిమాలని జెప్తారు, కామెడీ సినిమాస్ అంటారు, కమర్షియల్ సినిమాలంటారు. కొన్ని సినిమాలకి కమర్షియల్ ప్లస్ ఆర్ట్ యాడ్ అయ్యి ఉంటాయి. అట్లా కొన్ని కొన్ని సినిమాలకి కొన్ని కొన్ని కేటగరైజ్ చేస్తూ వెళ్తూ ఉంటే, ఈ మధ్య వచ్చిన సినిమా అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ఒకటనిపించింది నాకలానే 'బైకర్' అని జెప్పేసి. అది ఎంత తీశారంటే లైక్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు ఒక పెర్ఫార్మన్స్ బేస్డ్ అండ్ ఒక కేటగరీ పర్సన్స్‌కి నచ్చుతుందనమాట. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే రేసింగ్ అంటాం గదా! ఇట్లా కొంచెం బైకులు పిచ్చోళ్ళుంటారు కదా! అబ్బాయిలలో. అలాంటోళ్ళ కోసం బైక్స్ పిచ్ అని కూడా నేను అనలేను. రేసింగ్ అనమాట. ఒక టైప్ ఆఫ్ రేసింగ్. ఇప్పుడు క్రికెట్ పిచ్ ఉన్నోళ్ళు ఎట్లా చూస్తారో అట్లా రేసింగ్ లైక్ డ్రైవింగ్స్ అట్లా ఉంటాయి గదా! రైడ్స్ చేసే వాళ్ళకి చాలా ఇలాంటివి ఇష్టం వస్తాయన్నమాట సినిమాలు. ఎందుకు స్పెషల్‌గా చెప్తున్నానంటే, ఈ సినిమాలో పర్టిక్యులర్‌గా మనకి రైడ్ చేసే విధానము, రేస్ చేసే విధానం చూపిచ్చిర్రనమాట. అండ్ బైక్ డిజైన్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్, టెర్మినాలజీ అంటే ఇప్పుడు వెకాబులరీ అంటే వాళ్ళు యూజ్ చేసే పదాలుంటాయి గదా! బ్లాక్ పాస్ అవ్వనివ్వండి, లెఫ్ట్, రైట్ అట్లా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట. అంటే నాకవి భలే అనిపిచ్చాయి. అండ్ రాజశేఖర్ గారైతే యాప్ట్ కోచ్‌లాగా అనిపిచ్చారు. అండ్ ఆఫ్‌కోర్స్ శర్వా గారైతే కిల్డ్ ఇట్ అనమాట. కిల్డ్, నెయిల్డ్ అంటాం గదా! కిల్డ్ ఇట్, నెయిల్డ్ ఇట్ అన్నట్టు చేసుకొచ్చారు. ఎలాంటి బాడీ ప్రెజెన్స్ ఉందంటే, ఒక్కొక్క ఏజ్ దాటి వెళ్ళినప్పటికి కూడా తను ఆ ఏజ్‌లో ఎలా ఉండాలో అలా ఉండేలా చూసుకున్నారు. అండ్ హీరోయిన్ కూడా ఎంత చేశారంటే తన పెర్ఫార్మన్స్‌కి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యేలా ఉన్నారు ఇద్దరును. అండ్ మదర్‌గా చేశారన్నమాట. హీరోయిన్‌కి మదర్‌గా చేశారు. ఆ క్యారెక్టర్ చాలా అనిపించింది నాకు. అంటే చిన్న చిన్న సింపుల్ థింగ్స్‌కి ఎక్కువ మనం మ్యాండేట్ చేయము. బట్ అలాంటి చిన్న చిన్న రోల్స్ ఒప్పుకొని చేసినప్పుడు వాటికి వాల్యూ పెరిగిపోద్ది. సో, అక్కడ ఆవిడ అమ్మగా చేశారు. ఆ క్యారెక్టర్ నాకు నచ్చింది. అండ్ ఇక్కడ రాజశేఖర్ గారు యాప్ట్ అన్నమాట. తను తప్ప ఇంకెవరు చేస్తే ఇప్పుడు అప్పట్లో 'సత్యరాజ్' గారు చేసేవారు. కానీ 'సత్యరాజ్' గారు చేస్తే నాకు అంతొచ్చేది కాదేమో ఆ రోల్ హైప్. అండ్ యాప్ట్ గూడా రాజశేఖర్ నుంచే వచ్చింది. రాజశేఖర్ గారి నుంచి ఆహ్, ఆ సీను, ఫ్రేము పండింది అని నా ఫీల్. అండ్ అపోజిట్‌గా విలన్ కూడా ఎంత చేశారంటే ఎగ్జాక్ట్ నిజంగా ఒక మనిషి వచ్చి మనతో అట్లా పోటాపోటీగా ఉన్నాడు అన్నట్టుగానే ఉందన్నమాట. అండ్ చాలా అనిపిచ్చింది. జోక్స్ అంటే లైట్‌గా ఉన్నాయి. ఎందుకంటే 'బ్రహ్మాజీ' గారు ఉన్నారు గాబట్టి. అక్కడ అనిపిచ్చింది. అండ్ ఉన్నాయి కొంచెం నేటివిటీ సీన్స్ లాగా చుట్టుపక్కల ఉండే జనాలు మనకు సపోర్టివ్‌గా ఉంటే ఎలా ఉంటది? కొంచెం అపోజిట్‌లో ఉంటే ఎలా ఉంటది? ఫ్రెండ్ క్యారెక్టర్ స్పాన్సర్ చేస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్‌లో అంటే సెకండ్ హాఫ్‌లో. ఆ హీరో అంటే తనకి సెకండ్ హీరో టైప్‌లాగా అనమాట. 'అన్వర్' అని చెప్పేసి క్యారెక్టర్ ఉంది గదా! అది. అంత డిజైన్ అంతా స్టోరీ డిజైన్ అంతా చాలా అనిపిచ్చింది. నాకు సినిమా చూస్తున్నప్పుడంతా ఎక్సైట్‌గా అనిపిచ్చింది. అండ్ అదే మన 'అభిలాష్' గారు చాలా చేసుకొచ్చారు సినిమా స్క్రిప్ట్ అదంతా. బట్ నాకు తెలీదు మరి కమర్షియల్‌గా ఎంతవరకు హిట్ అయిందో, లేకపోతే ఎలా ఆడిందో నాకు తెలీదు. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్ అనమాట. నాకు చాలా అనిపిచ్చింది. ప్రతి చిన్న డీటెయిలింగ్ గూడా చాలా చేశారు. రేసింగ్ గాని, లేకపోతే బైక్ డిజైన్ గాని, మనం రేసింగ్ చేసే జర్మనీ పద్ధతి కూడా అనిపిచ్చింది. అండ్ నాకొక్కటి నచ్చలేదు. అంటే నచ్చలేదు అంటే, మరీ అంత పట్టించుకుంటావా అంటే నేను చెప్పలేను. బట్ దట్స్ ఎ టైమ్ పీరియడ్ గాబట్టి జర్మనీకి ఇంటి దగ్గరలో ఉన్న కుర్రోడు కూడా సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నోడు గూడా జర్మనీకొచ్చి మ్యాచ్ చేసేస్తాడనమాట. నాకదక్కడ కొంచెం సిల్లీ అనిపిచ్చింది. బట్ లెట్స్ సీ ఆ సినిమా డిజైన్ అలా పెట్టుకున్నారు. అందరిని చూపించాలని అలా చూపించారేమో తెలీదు. లేకపోతే నాదే మిస్టేక్ అయితే మీరు కరెక్ట్ చేయండి. ఒకవేళ మీరు చూసి మీకేమైనా కరెక్ట్ అనిపిస్తే. నాకదొక్కటి ఎక్స్‌ట్రా పాయింట్ అది ఇది పెట్టకుండా ఉండాల్సింది గదా! అన్నట్టు అనిపిచ్చింది. హీరోయిన్ రావడం ఓకే. హీరోయిన్ కోసం అంత రిస్క్ చేయడం అంటే వైఫ్ గాబట్టి ఓకే. డబ్బులు ఖర్చు పెట్టి వచ్చేస్తది. బట్ ఫ్యాన్ కూడా జర్మనీ వచ్చి మ్యాచ్ చూసాడా అన్న దగ్గర నేను కొంచెం అదొక్కటి చూసుకోవాల్సింది గదా అనిపిచ్చింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ సినిమా మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. అంటే నచ్చడం అంటే ఈ సినిమా ఎప్పుడొచ్చినా ఒకసారి చూడొచ్చు. అంత బావుంటది సినిమా. అలా అని చెప్పి కొట్టి పడేసే సినిమా అయితే కాదు. డెఫినిట్‌గా కొట్టి పడేసే సినిమా అయితే కాదు. ప్రాణం ఉంటది. అన్నమాట లైఫ్ ఉన్న సినిమా అన్నమాట. ప్రతి దానికి ఒక వాల్యూ ఉంటది. ప్రతి ఎమోషన్‌కి ఒక క్యారీ ఉంటది. చాలా తీసుకొచ్చారు డిజైన్‌గా. అంటే మనకి కమర్షియల్ బిజినెస్ అవన్నీ తెలీదు గాబట్టి, ఇందులో ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. దట్స్ ద రీజన్ అన్నమాట. ఇలాంటివన్నీ ఇలానే జరుగుతాయి బయట అనేది కొంచెం తెలుసుకున్నోళ్ళకి, తెలిసిన వాళ్ళకైతే ఇది పాయింటే అనిపిస్తది. కొంచెం నాలెడ్జ్ ఓన్లీ స్పోర్ట్స్, బైక్స్ వరకైతే వాళ్ళు ఇంకా ఎంజాయ్ జేస్తారు. అండ్ రేస్ జరుగుతున్నప్పుడు మ్యూజిక్ అయితే సూపర్‌గుంటది. ప్రతి ఫ్రేమ్ కూడా మ్యూజిక్‌తో ఇంకా సీన్ హైలైట్ అయితదనమాట. నేను చూస్తున్నంత సేపు కూడా చాలా ప్రామిసింగ్‌గా వెళ్ళింది సినిమా అంతా. ఎక్కడ కూడా అంటే కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. పెట్టాల్సొస్తది కాబట్టి పెడతారో, లేకపోతే అదే నిజంగా జరుగుతదో తెలీదు. బట్ సీన్‌కి యాప్ట్ మ్యూజిక్ ఉంటది. యాప్ట్ పెర్ఫార్మన్స్ ఉందనమాట.
ఎక్కడ కూడా నటిస్తున్నట్టు ఉండదనమాట. నేను చూసిన కొన్ని సీన్స్ అయితే నిజంగా జీవించారు. అండ్ దట్ స్కారీ అండ్ దట్ భయం అనేది ఉంటది ప్రతి మనిషిలో. అది అలానే చూపిచ్చారు. అండ్ దట్ హై లెవెల్ ఇంటర్వల్ బ్లాక్ అయితే భలే ఉంది. అండ్ ఆ జంప్ ఉన్న రైడ్ అయితే భలే అనిపించింది నాకు ఆ రేస్ కదా! అండ్ నాకు చాలా అనిపించారు. 'శర్వా' గారు అనిపించారు. హీరోయిన్ 'మాళవిక' గారు బాగున్నారు. బాబు క్యారెక్టర్ చేసిన ఆయన బాగున్నారు. నాకు 'బ్రహ్మాజీ' గారిని చూస్తూ అనిపించింది. అరే! ఇలాంటి పర్సన్ ఒకరు మన లైఫ్‌లో ఉంటే బాగుంటుంది. సపోర్టివ్‌గా అన్నట్టు అనిపించిందనమాట. అంటే లైఫ్ పెరుగుతున్న కొద్దీ అంటే మనం ఏజ్ పెరుగుతున్న కొద్దీ అలాంటి క్యారెక్టర్స్ అలాంటివి పర్సన్స్ మనతో ఉంటే కొంచెం పాజిటివ్ ఎనర్జీ వస్తదనమాట. నేనైతే అలా పర్సనల్‌గా ఫీల్ అవుతాను. ఓకే. మొత్తానికి సినిమా చూడడం జరిగింది. నాకు నచ్చింది. ఓటీటీలో వచ్చాక మళ్ళీ ఇంకోసారి చూద్దాం. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.